ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట్ గ్రామంలో వెంకటాపూర్ జర్నలిస్టులు ఐక్యంగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడం జరిగింది. కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదు. దీంతో చేసేదేమీ లేక నేడు గుడిసెలు వేయడం జరిగింది. అది బోర్డు రావద్దా బోర్డు వచ్చి తీసినవన్నీ ఈ విజువల్లో కూడా మనం ఉండాలి. అసలు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యవారధిగా ఉండే జర్నలిస్టులు నేడు అనేక సమస్యలతో సతమతమవుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల బతుకు చిత్రాలు మాత్రం మారడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. కనీసం ఇంటి స్థలాలు కూడా ప్రభుత్వం కేటాయించలేని స్థితిలో ఉంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో వెంకటాపూర్ మండల్ రిపోర్టర్లమంతా ఇంటి స్థలాల కోసం గత కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. పాలంపేట శివార్లోని ప్రభుత్వ భూమిలో మేము ఐక్యంగా గుడిసెలు వేసుకోవడం జరిగింది. మాకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభిస్తుంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వెంకటాపూర్ మండల జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించి వాటిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు వాటికి పట్టాలిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వెంకటాపూర్ జర్నలిస్టుల తరపున కోరుతున్నాము. అందరి సమస్యలను బట్టబయలు చేసే మేమే ఈరోజు మా సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక జర్నలిస్టుల కాలనీ కట్టించడంతో పాటు కాలనీలో స్విమ్మింగ్ పూల్ కట్టిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి నేటికి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. 10 ఏళ్ళు ఆశతో ఎదురు చూసిన మేము చేసేది ఏమీ లేక తప్పని పరిస్థితిలో పాలంపేట శివార్లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయడం జరిగింది. అధికారులు స్పందించి మాకు అట్టి గుడిసెలకు పట్టాలి అని మేము కోరుతున్నాం.